ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కుకు కూటమి పాలకులు తుప్పు పట్టిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నంతకాలం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నారు. నేటి కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో ఫ్యాక్టరీని కాపాడతామని రకరకాల హామీలిచ్చారు. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయి. పాలకుల చర్యలతో విసిగిపోయిన కార్మికులు సంస్థను కాపాడుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటీకరించే పథకంలో భాగంగా సంస్థను క్రమంగా నిర్వీర్యం చేసేస్తున్నారు. సొంత గనులు లేక నష్టాల్లో కూరుకుపోయిన సంస్థల్లో బ్లాస్ట్ ఫర్నెస్లు మూసివేసి కార్మికుల శక్తిని తగ్గించేసి స్లో పాయిజన్ ఇస్తున్నారు. 4 ఏళ్ల నాడు పార్లమెంట్ సాక్షిగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర నిర్ణయాన్ని ఆనాడే అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తిగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కొద్ది మాసాల క్రితం విశాఖ వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా స్వయంగా వైఎస్ జగన్ కృషి వల్లే గతంలో ప్రైవేటీకరణ ఆగిందని చెప్పారు. అయితే ప్రస్తుత కూటమి పాలకులు మాత్రం ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపారు. ఉక్కు ఫ్యాక్టరీలో రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకపోగా ఉన్న ఉద్యోగులను వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపించే ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా 1128 మందికి వీఆర్ఎస్ ఇవ్వడానికి ప్లాన్ సిద్ధం చేశారు. కంపెనీలో 16,000 వరకు ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్లో ప్రతి 3 నెలలకొకసారి 1400 మందిని తొలగించాలని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇప్పటికే 1000 మందిని తొలగించారు. మరికొందరిని తొలగించడానికి జాబితా రెడీ అయినట్లు తెలుస్తోంది. సంస్థ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు సమ్మెకు నోటీసు ఇచ్చాయి. గడువు కూడా పూర్తి కావడంతో ఏ రోజైనా సమ్మెలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనే డిమాండ్తో దీర్ఘకాలంగా కార్మికులు పోరాటం చేస్తున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వం ఉక్కు ఉద్యమానికి పూర్తిగా సహకరించింది. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఇచ్చిన ప్రతి పిలుపునకు వైసీపీ నేతలు సంఘీభావం తెలియజేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ విశాఖలో లక్షలాది మంది ప్రజల సాక్షిగా స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానికి విజ్ఞప్తి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. విశాఖ ఉక్కును కాపాడకపోతే చంద్రబాబు, పవన్ చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉక్కు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ఇష్టానుసారంగా తొలగిస్తూ ఉంటే విశాఖపట్నం ఎంపీ భరత్ నోరు మెదపడం లేదని మండిపడుతున్నారు. ఇటువంటి వారిని ఎందుకు ఎన్నుకున్నామా అని కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు చింతిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కార్మికుల తొలగింపు నిలిపివేసి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలని ఉక్కు పోరాట కమిటీ, అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.